డబ్బు, వ్యాపారం, సెక్స్, ప్రేమ, కోపం, దేవుడు, విజయం, ఓటమి. మనిషి ప్రయాణం గురించి మీరు ఏం చెప్తారు? రజనీకాంత్ అని ఒక వ్యక్తి కాంతిలీసగా అసలు మారడానికి అసలు ఏంటి రీజన్? 2009లో ఆ అమ్మాయిని పొందబెట్టాను. ఎవ్రీడే నాకు పెయిన్ వెల్కమ్ చెప్పేది. అందుకని మా ఇంటి సమస్యలు నాకు సమస్యలు అనిపించేది. చివరికి మరణాలు కూడా నేను సమస్యగా చూడలే, ఆటలాగానే చూసిన. నేను బొమ్మ ఎంత బాగా వేసినా 50 రూపాయలు ఇస్తున్నాను. ఇది టాలెంట్. చిరంజీవి 1 కోటి రూపాయలు ఇస్తున్నాను. ఎందుకు? ఏమైతుంది? నువ్వు ఏమింటో తీసుకుపోతావు? ప్రయోగం చేసి చచ్చిపోరాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ ఉంటుందా? అతను ఎన్ని ప్రయోగాలు చేయాలి అసలు? ఒకప్పుడు అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది, ఇప్పుడు అవకాశం సొంత కథ రాసుకునేది ఏమీ లేదు. భారతీయుడు 2 ఫస్ట్ టైం వెళ్ళేకి వచ్చింది భయ్య. ఏదో తీయాలని తీసేశాడు. జరిగిన సీన్ లో చూసిన సీన్ లో సీన్ అన్ని చూసినట్టే అన్నది తప్ప ఎక్కడ మన ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వలేదు. 150 సినిమా చేయాలంటే తమిళ మంచి సినిమా ఉందా, రైట్స్ కొందాం అనే కారణం ఉంది. ఇంకా నెలకి 20 సినిమాలు చేయి క్రియేటివ్ గా. మీకు నచ్చినటువంటి నటీనటులు ఎవరు? నేనెంతో చిరంజీవి అంతే, సూపర్ స్టార్ అంతే, జీవన స్వామి అంతే. అక్కడ ఉందా నేను. రజనీకాంత్ ఇక్కడి నుంచి పోయినా నేను పెయింటింగ్ వేసుకుంటే నాకు ఏ ఆసక్తి లేదు. దేవుడి విషయానికి వస్తే నమ్ముతారా దేవుణ్ణి? నాకు అవసరం లేదు. ఎండ్ ఆఫ్ డిస్కషన్.